చాలా మంది సంఘాల్లో సంఘ కాపరి దగ్గరికి, దైవజనుడి దగ్గర, సేవకుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఏమంటారు? ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎందుకమ్మా ప్రార్థన? ఉద్యోగం కావాలండి, బిడ్డలు లేరండి, పెళ్లి కావాలండి, పాస్ అవ్వాలండి, ప్రమోషన్ కావాలండి, వ్యాపారం నష్టాల్లో ఉంది పాస్టర్ గారు, అప్పులు ఎక్కువైపోయండి, తిప్పలు ఎక్కువైపోయండి, అనారోగ్యం వచ్చిందండి, వాళ్ళంతా జబ్బులేనండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మేము ఎందుకుంటాం మీకు ప్రార్థన చేయటానికి? మా పని, మా డ్యూటీ ఏంటి? పాస్టర్ల పని ఏంటి? ప్రార్థన చేయటం. అది మీకు బాగా తెలుసు. కాబట్టి మీ కొరకలన్నీ చిట్టాలు రాసుకొని వచ్చి మా ముఖాన్ని పడేస్తారనమాట. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, సరేలే అమ్మ ప్రార్థన చేస్తాంలే అని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, సరే అమ్మ నువ్వు అడిగినట్టుగా గర్భఫలం, అప్పులు, ఉద్యోగం అన్నీ ఒకరికి కాదులే, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడులే, సంతోషంగా వెళ్ళు అంటాం. అది మా డ్యూటీ. ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు, వెళ్ళు అంటాం. అంటే ఇప్పుడు జనరల్లో మీరేమంటారు తెలుసా? అబ్రహాం అంటే పాతకాలం మనిషి కాబట్టి ఆయన ఏదో తెలివి తక్కువ వాడైనట్టు, మీరు మహా తెలివి గల వాళ్ళైనట్టు మీరేమంటారు? ఎప్పుడు ఇస్తారు మాస్టర్ గారు? ఏమంటారు? ఎప్పుడు ఇస్తాడండి? ఏంటి? ఉద్యోగం, అప్పులు తీసేయటం, ఆరోగ్యం, బిడ్డలు, పెళ్ళి, చదువు, ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారండి? దేవుడు ఏమన్నా సోఫాలు మా పక్కన కూర్చొని మా భుజం మీద చేసుకొని, రే పలానా ఆవిడ వస్తుంది సంఘానికి, పలానా అక్క వస్తుంది, మంచి విశ్వాసురాలు ఆవిడ గర్భఫలం కోసం వస్తే నువ్వు పలానా సంవత్సరం, పలానా తారీఖు, పలానా టైం కూడా చెప్పాలి బాబు, నువ్వు పలానా బ్రదర్ వస్తాడు ఉద్యోగం కావాలని, ఆ పలానోడికి పలానా టైంలో, పలానా సంవత్సరం, పలానా వారంలో, పలానా తారీఖున ఉద్యోగం వస్తుందని చెప్పి రాయాలి అని దేవుడు మాకు చెప్తాడా? చెప్పడు కదా. మరి చెప్పడు కదా. మీరు ఎలా అడుగుతారు మమ్మల్ని? ఎప్పుడు ఇస్తాడండి అనకూడదు కదా. చెప్తాడు దేవుడు. ఎవరికి చెప్తాడు? మీకైతే చెప్పడం ఛాన్స్ లేదు అసలు కదా. ఒకవేళ దేవుడు చెప్పాలంటే అది మహాభక్తులై ఉండాలి. దేవుని కోసమే జీవితం అంతా ప్రాణాత్మ దేహాలను సమర్పించుకొని దేవుని కోసమే బ్రతికే వాళ్ళకి దేవుడు టైం కాదు, మొత్తం క్లియర్గా సినిమా చూపిస్తాడు ఎల్ఈడి స్క్రీన్లో, ఎప్పుడు ఇస్తాను అని. కానీ మరి చెప్పడు కదా. ఇప్పుడు పొరపాటున పాస్టర్ గారు సర్లే మరి సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు అంతా నువ్వు అడిగింది ఇచ్చేస్తాడు ఎల్లో అన్నాడు అనుకోండి, అబ్బా చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు, వందనాలండి, మీకు నిండు వందనాలు పాస్టర్ గారు అని చెప్పి ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు భక్తి, ఆకాశం నుంచి భక్తి అంతా ఊడిపోయి ఈవిడ గారి మీదకి వచ్చేస్తుంది భక్తి అంతా. ఇంకా సంఘంలో ఈవిడ చేసినట్టు ఎవ్వరు ప్రార్థన చేయరు, ఈవిడ కొట్టినట్టు చప్పట్లు ఎవడు కొట్టడు. ఇక వాక్యం పాస్టర్ గారు చెప్తుంటే తల ఊపి 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 ఆ మెడలు నొప్పొస్తాయో తల ఊడిపోద్ది అనుకుంటాం మేము, అలా ఊపేస్తారు. ఇక సంవత్సరం రోజు చూడాలి వీళ్ళు వ్యవహారం. ఇక సంఘంలో భక్తి చేస్తే చుట్టూనోళ్ళకి కూడా అసూయ కలిగిపోద్ది. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు ఏం చెప్పారేమో, ఈ భక్తి మహా ముదిరిపోయిందిరా బాబు అని పాస్టర్ గారు ఒకవైపు, సంఘస్థులందరూ ఒకవైపు. అర్థం కాదు మాకు ఏం జరిగిందో అసలు. ఇంకా డిసెంబర్ వచ్చేస్తుందా భక్తి పెరిగిపోతుంది, నవంబర్ వచ్చిందా పెరిగిపోతుంది, డిసెంబర్లో ఎంటర్ అయిపో ఇంకా పెరిగిపోయింది భక్తి. 5 అయిపోయింది, 7 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 19 అయిపోయింది, 20 వచ్చింది. పాస్టర్ గారు చెప్పిన డేట్ వచ్చింది, అయిపోయా. ఆ 20వ తారీఖు కరెక్ట్గా ఆదివారం వచ్చింది. ఆదివారం ఆ చీరలో కూర్చున్న చివరిలో పళ్ళు గోరికి పట 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 పళ్ళు గోరికి పాస్టర్ గారిని కిందికి మీదికి ఎగాదిగా 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 చూసి సంవత్సరం రోజులకి డిసెంబర్ 20వ తారీఖు ఉద్యోగం వస్తుంది. ఎక్కడొచ్చింది ఉద్యోగం? అంత భక్తి చేస్తే ఎక్కడొచ్చింది ఉద్యోగం? చేసిన భక్తి అంతా వృధా ప్రయాస, బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది నా భక్తి మొత్తం అని. ఇంకప్పుడు వెళ్ళిపోతావు సంఘంలో నుంచి బైబిల్ పట్టుకొని. ఇక కనపడతారా? కనపడరు.
ఈ మహాభక్తి పర్రాలు ఇక అడ్రస్ ఉండదు సంఘానికి, సేవకుడు కనపడదు, సంఘానికి కనపడదు, సంఘ సభ్యులకు పొరపాటున ఎక్కడన్నా ఎవరైనా సంఘస్థులు కానీ ఏమమ్మా మహాభక్తి పర్రాలా, సంవత్సరం రోజులు మహాభక్తి చేసావు, సంఘం మానేసుకున్నావు, ఏమైంది అంటే ఏం సంఘము, ఏం భక్తి, ఏం పాస్టర్ గారు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు, ఏదో ఉద్యోగం ఇస్తారంటే భక్తి చేసాం, ఆ పాస్టర్ గారు చెప్పినవన్నీ అబద్ధాలే, పాస్టర్ గారు చెప్పేవన్నీ అబద్ధాలు, ఆ దేవుడు అబద్ధం, పాస్టర్ అబద్ధం, అన్ని అబద్ధం, వేస్ట్. చర్చిలో దేవునికి తెలుసు నీ జీవితం, నీ బతుకంతా కూడా క్షుణ్ణంగా. గాడ్ నోస్ యువర్ హార్ట్, నాట్ యువర్ అవుటర్ పర్సనాలిటీ. ఆయనకి నీ బహిరంగ జీవితం మాత్రమే కాదు, నీ అంతరంగ హృదయంలో ఉన్న జీవితం, నీ బతుకు, నీ ఆలోచన ఏంటో తెలుసు ఆయనకి. నోస్ యువర్ హార్ట్. నువ్వు నటిస్తున్నావా, నువ్వు వేషమాడుతున్నావా, నువ్వు డ్రామా ఆడుతున్నావా, అరే నువ్వు వేషమాడితే నేను మెప్పుకుంటాను, నేను మెచ్చుకుంటాను, బా సూపర్ అంట, వీలైతే గోల్డ్ మెడల్ తెచ్చేస్తా నీ మెడలో డబ్బులు ఎక్కువ ఉంటే. దేవుడు ఏమిస్తాడు నీకు? కుక్క బిస్కెట్ కూడా ఇయ్యడు. ఎందుకు తెలుసా? పాస్టర్గా నేను నమ్ముతా నీది భక్తిని, దేవుడు నమ్మడు. ఎందుకు తెలుసా? నేను నిన్ను పైన చేసి నటన చూసి నమ్మేశా. మహాసావిత్రులందరూ సంఘాలలోనే ఉంటారు. దేవుడికి తెలుసు నువ్వు సావిత్రివా ఎవరివా తెలుసు దేవుడికి. నువ్వు నన్ను నమ్మిస్తావు కానీ దేవుడు నమ్మించలేవు కదా. అందుకే దేవుడు టైం ఇయర్ చెప్పడానికి ఇష్టపడి మ్యాక్సిమం. God doesn't like to mention you the particular time God when he is going to bless you. ఆయన ఎప్పుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడో సమయం నీకు చెప్పడం. చెప్తే ఆ సమయం మట్టుకే నువ్వు భక్తి చేస్తావు. కాబట్టి ఏం నేర్చుకోవాలి? మీ కోరికలు ఏమైనా ఉండొచ్చు, అది మీ ఇష్టం. మేము ఏదైనా ప్రార్థన చేయొచ్చు, అది మా ఇష్టం. అయితే అల్టిమేట్గా సంఘానికి వచ్చే విశ్వాసుల ఆ యొక్క నిరీక్షణ, ఆలోచన విధానం, శైలి ఎలా ఉండాలి అంటే, సేవకుడిని అడిగి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడమ్మా వెళ్ళు అన్నప్పుడు, సరే ఏమనాలి? సరే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వీలైతే సంఘం అంతకు చెప్పు ప్రార్థన చేయమని. నీ అవసరత, నీ అక్కర, నీ కోరిక ఏదైనా కావచ్చు, తప్పులేదు, అడుగు, ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయ. ఎప్పుడు ఇస్తాడో అడగద్దాం. Never ask that question, when God is going to bless me. అడగద్దా ప్రశ్న, అడగకూడదు. అబ్రహాం అడిగాడా?